ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పృథ్వీరాజ్ గారు, తెలంగాణ జాతీయ గీతం అనేది కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గ్రహీత. అతనికి తెలంగాణ ప్రాంతం అనే ఆంధ్ర ప్రాంతం అనే ఒక ప్రాంతాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరేమంటారండి దీనిపై? అదే కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ సోయి లేదు. కాంగ్రెస్ వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు ఎవరికి ఈ తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, ఈ మట్టిలో పుట్టి పెరిగినటువంటి సాహిత్యం కావచ్చు, ఇక్కడ త్యాగాల గురించి ఒక అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తులే అట్లా మాట్లాడతారు తప్ప ఉట్టిగా నిన్న మొన్నటి వాళ్ళు ఈ తిక్కమాటలు ఉంటాయి. కానీ నిజంగా ఇక్కడ ఈ సాహిత్యం మీద కానీ ఇక్కడ పోరాటాలతో కానీ ఏమాత్రం సంబంధం ఉన్నవాళ్ళు, ఇక్కడ కష్ట సుఖాలతో పంచుకొని ఉన్నవాళ్ళు, ఇక్కడ సమస్యల మీద స్పందించిన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా కానీ అట్లా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇక్కడ మా ఆబ్జెక్షన్ ఏంటంటే ఈ సాహిత్యం గురించి కూడా మీరు మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకి సోయలేదు. ఇక్కడ సాహిత్యం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఏ పోరాటాలకు కూడా పెద్ద ఆస్కార్ అవార్డీస్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ కొడితేనే వచ్చింది కాదు. ఇక్కడ మీరు గడీలకు అగ్గిపెట్టిండ్రు. నిజాం సైన్యాన్ని పైజాం ఉడగొట్టి పంపించినటువంటి ప్రాంతం ఇది. రాచరిక వ్యవస్థను బొందబెట్టినటువంటి ప్రాంతం. వాటికి బొందబెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ పుట్టినటువంటి సాహిత్యం, పుట్టినటువంటి తిరుగుబాటు పాటలతోనే అట్రాక్ట్ అయ్యి వచ్చిన సాహిత్యం ఇక్కడ. ఆ సాహిత్యానికి ఎప్పుడు కూడా ఇక్కడ కేవలం ఒక డప్పు, అసలు అంతకుముందు డప్పును గజ్జలు తప్ప ఇక్కడ వేరేది ఏది వాడలేదు. అటువంటి సాహిత్యాలతోటే పెద్ద సైన్యాలను చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కా గోలుకొండ కిలా కింద, నీ గోరిగర్తం కొడుకో నైజాము సర్కారోడా అని అటువంటి పాటలు వచ్చినటువంటి బండి యాదగిరి రాసినటువంటి సాహిత్యం అప్పుడు సాయుధ పోరాటంలో. అప్పుడు ఎక్కడ అంటే ఏ మ్యూజిక్ కూడా, ఏ ఆస్కార్ అవార్డీస్ కూడా అవసరం పడలేదే. కానీ పల్లెలు మొత్తం కదిలినాయి అటువంటి సాహిత్యంతో. ఇట్లా ఈ అస్తిత్వం కాపాడేందుకు వచ్చినటువంటి చాలా పాటలు, ఈవెన్ తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి కూడా నీలం సంజీవరెడ్డి మీద ఉర్దూలో రాసినటువంటి సాహిత్యాలు కావచ్చు. హక్ చీన్ కర్ హమారా అప్నే కో తూ సమారా సునబాత్ కా ఆవారా కరోడ్ కయ్యే నారా చొడోజీ తెలంగాణ చల జావో రాయలసీమ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ సంజీవరెడ్డి మామ అని 58 రాసిండ్రు. పల్లెలు మొత్తం జాగృతమై కదిలినటువంటి ఇటువంటి సాహిత్యాలతోటి. పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ, పాలు మరసి ఎన్నాలయ్యిందో నువ్వు పాలుమరసి ఎన్నాలయ్యిందో, నీకు జీతము నెలకు కొంచెము చాలని చింపులంగి అంటే ఇట్లా వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానాన్ని మొత్తం ఇట్లా పాటల రూపంగా పాడినప్పుడు ఏం లేకుండే కదా, అప్పుడు ఏం మ్యూజిక్ లేకుండే. కానీ పల్లెలు కదిలినాయి. రైతాంగ పోరాటంలో కూడా పల్లెలు కదిలినాయి. నాట్లేసకాడటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చి కూడా పోరాటాలకు ఇక్కడ వచ్చిండ్రు. అప్పుడేం మ్యూజిక్ లేకుండే, అప్పుడేం మ్యూజిక్లో అవసరం పడలేదు కూడా. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు, ఏమేమో చేసిండ్రు, అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు. ఇటువంటి సాహిత్యం అంతా కూడా ఎక్కడ కూడా ఏం మ్యూజిక్ ఏం లేదు. ఇది నేను చెప్పేది నేను 40s నుంచి చెప్తున్నా, 50s నుంచి చెప్తున్నా. 60sకి వచ్చినప్పుడు కూడా సేమ్ అట్లనే సాహిత్యాలు వచ్చినాయి. 12 ఏళ్ళు గడిచినా కానీ, పుష్కరం ఒకటి పోయినా కానీ, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడి బుద్ధి వీడ నారరు బాబు, జాజిరి జాజిలి కిల జాలపుతాడు. ఇటువంటి సాహిత్యానికి ఎక్కడ కూడా నీకు ఏం మ్యూజిక్ లేదు. కానీ వీటితోని నువ్వు లక్షలాది మంది జనాలు బయటకు వచ్చి కొట్లాడినరు. చిన్న సమస్యల గురించి, పాలమూరుకు సంబంధించినటువంటి పల్లేరులు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము పట్టినాయి. ఇక్కడికి ఏం లేదు. దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. ఈ సాహిత్యాన్ని కూడా ఎక్కడ ఓన్లీ డప్పే. ఇది 96లో పుట్టినటువంటి సాహిత్యం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పాటలన్నిటికీ కూడా, ఈవెన్ జయ జయ హే తెలంగాణ కూడా సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద, సిరులు వండె సారమున్న మాగాని కదనీయద జై తెలంగాణ జై తెలంగాణ. వినండి పాట. ఇట్లనే ఇప్పుడు నేను ఒక రా మనిషినిగా నేను పాడుతున్నా.
అటువంటిది నార్మల్ కళాకారులు కనుక వాడేది ఉంటే కూడా నేను ఒక ఆర్డినరీ పర్సన్, నాకు సాహిత్యంతో అంటే నాకు ఆ పాటలతో నేను పెద్ద సింగర్ని కాదు, కానీ దాంట్లో ఆ గుండెలకు వచ్చేటువంటి మాధుర్యం ఏదైతే ఉంటుందో అది పరాయితో పరాయి కిరాయి ఇన్స్ట్రుమెంట్స్ తోటి వచ్చేటిది, కిరాయి సరుకుతో వచ్చేటిది వాళ్ళతోని అది చేసుడు అనేది తప్పు. అది మాకు మాత్రం నచ్చుతలేదు. ఈ ఆత్మగౌరవం గురించే ఇన్ని రోజుల నుంచి మేము తాపత్రయం పడేది. 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత కూడా ఇంకా ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఆయనే పెద్ద కళాకారుడు కావచ్చు, ఆస్కార్ అవార్డులు కావచ్చు, ఏమైనా గెలవచ్చు, కానీ ఇక్కడ మనుషులు, ఇక్కడ గుండెలు గెలిచినటువంటి సాహిత్యము అటువంటిది ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఒక ఘోరమైన ఇన్సిడెంట్ నేను ఏం చెప్తున్నా అంటే, ఇవాళ పర్మనెంట్గా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మీద ఒక అపవాదు ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఏంటంటే మీ తెలంగాణలో మీ రాష్ట్రీయ గీతానికి మ్యూజిక్ వహించేటువంటి వాడు మీ దగ్గర లేడు అనేది రేపు అంటారు. ఆల్రెడీ ఇప్పుడు మేము మాట్లాడుతున్న దానికి చాలా కామెంట్స్లలో చెప్తున్నారు, మీ సాహిత్యంలో దమ్ముండేది ఉంటే మీకు మా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అంటే, ఆస్కార్ అవార్డు అయిన మ్యూజిక్ కొట్టిండు కాబట్టే ఆ పాట పాపులర్ అవుతుంది అనే నెపంతో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మ్యూజిక్ అని చాలా పెద్దగా చెప్తున్నారు. సింపుల్ క్వశ్చన్ నేను అడగదలుచుకున్నా, నేను మ్యూజిక్ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అరే అమ్మ, మీరు మీ సినిమాల కాడ వాడు అది ఆయన చిరంజీవి సినిమా కాడ పోయి మన పేరేంది బాలకృష్ణ అంటాడు ఫ్యాన్స్ కొట్లాడతారు. ఆ బాలకృష్ణ అంటున్న దగ్గర పోయి చిరంజీవి ఫ్యాన్స్ కొట్లాడతారు. మీకు మధ్యలోనే లేరు నాయన, ఒక్కరిద్దరు స్టార్స్ మధ్యలోనే మీకు ఇంత డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది మా ఆత్మలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అంశాన్ని, ఈ రాష్ట్రీయ గీతానికి సంబంధించినటువంటి జయ జయ తెలంగాణ అనే పాటను ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తితోటే మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి. దాంట్లో పెద్ద మ్యూజిక్ కూడా ఉండేది ఏముండదు, మ్యూజిక్ అసలు ఏం లేకుండా కూడా నువ్వు లాల్ బహదూర్ స్టేడియమో లేకుంటే నువ్వు అనుకున్నటువంటి వరంగల్కి వచ్చి ఆర్ట్స్ కాలేజ్కి వస్తేనో నీకు జనమందరూ వస్తారు, వాళ్ళ కోరస్ పెడితేనే నీకు వరల్డ్ రికార్డ్ అవుతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి జర సోయికి తెచ్చుకొని నువ్వు ఆలోచించినైనా నీ చుట్టుపక్కల ఎవరినోరో మాకైతే అర్థమవుతలేదు, నీకు అడ్వైజర్ ఇవ్వడం మాకు తెలుస్తలేదు, నీ సజెషన్స్ ఇచ్చడం మాకు తెలుస్తలేదు, నువ్వు తీసుకుంటున్నావా లేదా కూడా మాకు తెలుస్తలేదు. ఈయన పోయి ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ జరుగుతున్నది. నాకు సంబంధం ఏం లేదు, పాట రాసిన ఆయన ఎట్లా అనుకుంటాను, పాట రాసినతో సంబంధం కాదు. ఆయన ఇంట్లో నాకు ఇన్ని దర్వాజాలు ఉన్నాయి, నాకు ఇన్ని కిటికీలు ఉన్నాయి, నాకు ఇన్ని బల్లాలు ఉన్నాయి, నాకు ఇన్ని బెడ్లు ఉన్నాయి అని రాసుకోలే. అందశ్రీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి అంశాలు తన కలంతోటి పదాలతోటి అల్లింది కాబట్టే మాకు ఆబ్జెక్షన్ ఉంది. మీరు అందశ్రీతో తిరిగాడు ఉంటారు కాబట్టి తెలంగాణ కళాకారులు అందశ్రీని ఒప్పించుకుంటే మాకేం అభ్యంతరం లేదు అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? అన్నాడు ఈ మాట, నేను అదే చెప్తున్నా. నువ్వు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధివా, లేకపోతే అందశ్రీ ఎట్లా చెప్తే అట్లా ఇంటందుకు వచ్చినావా, లేకపోతే ఆంధ్రోల్లో నువ్వు మనోభావాలు తినకుండా ఉండేటందుకని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి కనుక నీ మీద బాధ్యత ఉంటుంది. ఈవెన్ నువ్వు అసలు యాక్చువల్గా ఈయన కూడా కాదు డిసైడ్ చేసేది, నువ్వు కమిటీ అయ్యనుంటివి, ఎక్స్పర్ట్స్తో కమిటీ అయినట్టు. నువ్వు ఎక్స్పర్ట్ కాదు కదా, నీ ఎక్స్పర్టైజ్ అందులో లేదు కదా, నువ్వేనాడు పాట పాడినోని కాదు కదా, నీకు ఆ సాహిత్యం గురించి సంబంధం లేదు కదా. నువ్వు తిరిగిందంతా మొత్తం ఆంధ్రలోతే కదా, హోస్ట్ తెలిసినప్పటి నుంచి నువ్వు తిరిగింది ఆంధ్రలోతోనే, ఆంధ్ర సాహిత్యం ఇనుకుంటూనే ఉన్నావు. నీకు తెలంగాణ సాహిత్యం ఎక్కడిది నీకు లేదు కదా. సో నువ్వు అట్లీస్ట్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళతో ఒక 10-20 మందితో నీకు నచ్చిన వాళ్ళతోటే నువ్వు కమిటీ వేసి ఆ కమిటీ రికమెండ్ చేయనుండే. అందశ్రీ ఒక్కటే సర్వం కాదు కదా, చాలా పాటలు వచ్చినాయి. కృష్ణ గోదావరులు కుడియడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాతా నుదుట సింధూరమై, పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోటాన్ని రాసినవి కూడా అటువంటివి కూడా రేపు పొద్దుగా అవసరమైతే అవి కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతాలు లెక్క ఉంటుండే. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. మిత్ర రాసిన పాట, విమలక్క వాడిన పాట, దాంట్లో కూడా తెలంగాణ గురించి మొత్తం చెప్తారు. భాషలు కావచ్చు, పాల్కురికి సోమన్న కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని గురించి అందులో ఉంటుంది, అందరూ కూడా పొందుపరుస్తుంది. ఆ పాటనే రేపు సెలెక్ట్ చేస్తుండే కావచ్చు. ఇట్లా చాలామంది రాసిన పాటలు ఉన్నాయి కదా. నువ్వు ఒక సెలక్షన్ కమిటీ ఏనుంటివి, నువ్వేం చేయకుండా నీకు నువ్వే పోయి కూర్చొని, నీకు నువ్వే కీరవాణి దగ్గర పోయి కూర్చొని పిచ్చి సినిమా పాటలు తీసే రాఘవేంద్రరావు కూడా కూర్చున్నట్టు నాకు తెలియదు దాంట్లో. కానీ మా వాళ్ళు ఒకరిద్దరు అంటున్నారు, ఆడ కూర్చున్నప్పుడు రాఘవేంద్రరావు అంటే ఆయన కూర్చో, వాళ్ళకేం తెలంగాణ సాహిత్యానికి వాళ్ళకేం సంబంధం ఉంటుంది? వాళ్ళు నీ భాష, మీ దగ్గర యాసలు మీకు అవి గొప్పవి కావచ్చు. మా భాషలు, మా ప్రాంతానికి, మాకు సంబంధించినటువంటి అంశాలకు, మాకు గుండెకు కలిగేటువంటి అంశాలు మాకు చాలా ఇష్టం. అటు అంశాలల్లో
వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో కనుక చేస్తే ఇక్కడ మా మనోభావాలు తప్పకుండా దెబ్బతింటాయి. ఎప్పటికైనా ఏ ప్రాంతాన 10 ఏళ్ళు అయిపోయింది ఇంకా తెలంగాణ ఎక్కడదని మీరు అనుకున్నారు. ఒక చిన్న అంశంతో ఇలా తెలంగాణలో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్నది. ఏంది సంగతి, అసలు ఇంత ఘోరమా, ఇంత న్యాయమా, ఇట్లెందుకు చేస్తున్నారు వీళ్ళు, ఇంత మొండి పట్టు ఎందుకు పడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అని అంటే, ఈ ముఖ్యమంత్రి ఆంధ్రోల నాయకత్వంలో పనిచేసిండు కాబట్టి ఈయనకు ఆ సోయి వస్తలేదు. దయచేసి ఆ సోయి తీసుకోవాలని చెప్పని మేము చెప్తున్నాం. ఇప్పటికీ కూడా లేట్ అయింది ఏం లేదు, ఇంకొక రోజు నీకు టైం ఉన్నది. నువ్వు మొండిగా పోతే నీకు ఇదే మొదటి మచ్చ కాబోతున్నది, నీ పతనానికి ఇదే మొదలు కాబోతున్నది. దయచేసి ఇప్పటికన్నా కానీ నువ్వు మార్చుకో అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ని కానీ తీసివేయడం జరుగుతుంది అని అంటున్నారు. దీనిపై మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళు దాని మీద మళ్ళీ వెనుకకు పోయారు. ఎప్పుడైతే పాటది కాంట్రవర్సీ అయిందో, పాటది తెలంగాణ మనోభావాలకు వ్యతిరేకంగా ఈయన మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ను ఆంధ్ర బాణీలతోని, కీరవాణిలు, చంద్రవాణిలతోని తీసుకొచ్చి పెడుతున్నాడు. కాబట్టి దాని మీద అయితే తిరుగుబాటు జరుగుతున్నదో, దాని మీద అయితే ప్రశ్నల వర్షం కురుస్తున్నదో దానికి ఈయన కొద్దిగా వెనుకకైండు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన టీఆర్ఎస్కో బీఆర్ఎస్కును కాంగ్రెస్కు మధ్యలో జరిగేటువంటి యుద్ధం కాదు. ఇది తెలంగాణ మనోభావాలకు సంబంధించినటువంటి మాబోటలు వాటిని బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి మాకును దానికి జరుగుతున్నటువంటి చర్చలకు మధ్యలో జరుగుతున్నది. సో ఈ సింబల్ కన్నా ముఖ్యం, అసలు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే సింబల్ కాదు. ఇట్లా నువ్వు పొద్దున్న లేస్తే బెల్ట్ షాప్లతోని ఊర్లల్లా తాగి చచ్చిపోతే, యువకులు చచ్చిపోతే ఆడపిల్లలు, యంగ్ ఆడపిల్లలు పాపం విధవరాన్లు అవుతున్నారు. అది ఆపువయా నువ్వు. ఫస్ట్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇటువంటి తాగుబోతులుగా చచ్చిపోయేటోళ్ళు ముండరాళ్ళు అవుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఫస్ట్ నువ్వు ఆపు. ఈవ్ టీజింగ్లు ఆపు. ఆడపిల్లలు ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా కూర్చొని ఎక్కడున్న బడుల కాడ కనీసం టాయిలెట్లు కూడా లేవు, గవి కట్టించే ప్రయత్నం చేయి. 6 నెలల నుంచి నువ్వేం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా గవే పాపాలు చేసిండు, గవే మోసాలు చేసిండు. నువ్వు గా పనులు మొదలు చెయ్యి, గటువంటి వాటి మీద ఫోకస్ చెయ్యి. నీ పైసలు, నీ స్టామినా, నీ స్ట్రెంత్ మొత్తం గటువంటి వాటి దగ్గర పెట్టు. ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయిన పిల్లలయ్యి ఎట్లా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ పేరెంట్స్. బడుల కాడ నువ్వు ఫీజులు అడ్డగోలుగా వాళ్ళు వసూలు చేసిన వాటికి వాళ్ళ మీద కంట్రోల్ చెయ్యి. ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వాటిని ఫిలప్ చేసే ప్రయత్నం చెయ్యి. రైతులకు టైంకు నువ్వు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం వాళ్ళకు పెట్టుబడి దానికి వాళ్ళకేమో పైసలు ఇచ్చే పరిస్థితి చెయ్యి. కౌలు రైతులకు నువ్వు పెట్టుబడికి సాయం చేస్తున్నావు, నువ్వు గది చెయ్యి. ఇలా రేపు పొద్దుగాల నువ్వు సెన్సెస్ కరెక్ట్ చేసిన తర్వాత నువ్వు 50,000 లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు, నువ్వు అది ఏంటంటే సెన్సెస్ జరగక ముందు కనుక నువ్వు ఎలక్షన్స్కు, లోకల్ బాడీ ఎలక్షన్స్కు పోతే దాదాపు 50,000 మంది, అందులో 25,000 మంది ఆడోళ్లకు వాళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ హక్కు రాకుండా చేసేటువంటిది కుట్ర జరుగుతుందో అటువంటి వాటి మీద ఫోకస్ చేసి పనులు చెయ్యి. చదివి ఇవాళ స్తూపాలు కట్టినటువంటి వాళ్ళు అనారోగ్యంతో నుండి పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మంచి చేసేటట్టు చెయ్యి. ఇలా కుటుంబాలు 1,200 మంది అన్నారు. నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు ఎంక్వైరీలు చేసి మేము కొన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టినాం. వాళ్లకు ప్రభుత్వం తరఫుకెళ్ళి జీవో 80 ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే ప్రయత్నం చెయ్యి. గవి కావాలి తెలంగాణకు. తెలంగాణలో ఎవరు కూడా ఆకలి సావని సిచ్యువేషన్లో ఉండేటట్టుగా చెయ్యి. నువ్వు పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పోయి కూర్చోంటే ఆడ నీకు తెలుస్తుంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో. పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పైసలు లేక, తిండి చక్కగా లేక, ఒక్కొక్క పూట తినుకుంటా, ఒక్కొక్క పూట మంచిలు తాగుకుంటూ చదువుకుంటున్నారు కదా. కనీసం వాళ్ళకి ఏమైనా మెస్సులు పెట్టే ప్రయత్నం చెయ్యి. నీకు సోయి ఉంటే గటువంటి పనులు చేయ నాయన. నువ్వు సింబల్ చేంజ్ చేస్తా, ఈ చిత్రం చేయి. ఏ చిత్రంలోనైనా మోసాలు, దగాలు జరిగినాయి. కొన్నిటితోటి కొన్ని సెంటిమెంట్స్ అది చరిత్రకు పోతే అవి మీద చాలా డిస్కషన్ చేయొచ్చు. కానీ అది కాదు కావాల్సింది. మనిషి స్వేచ్ఛగా బతుకుతుండా లేదా అనేది నెంబర్ 1 క్రైటీరియా. నీదిరే పొద్దుగాల ఒక మార్క్ అయ్యేటట్టు తెలంగాణ ప్రజలకు చూపియ్యి. ఇటువంటి పనులు చేసుడు కాదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలా ఉన్నాయి. మొన్న ఒక పిల్లగాడు అంటే కనీసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ప్రాపర్ అన్నం పెట్టే సిచ్యువేషన్ లేదు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ చచ్చిపోతున్నారు. గట్లా సావకుండా చూసుకో. నీకు ఆ పతార పెరిగేటట్టు చూసుకో. గటువంటి చేయాలి. కానీ ఈ సింబల్ల చుట్టూ తిరిగి ఇది ఆ చరిత్ర, ఆయన ఆ కులపైన, ఈయన ఇది, మేము తురుము, ఇవన్నీ ఈ చర్చ జరిగేటువంటి స్టేజ్లో తెలంగాణ లేదు. ఆకలి కడుపులతో ఉన్నారు, ఆకలి తీర్చే ప్రయత్నం చెయ్యి. నిండు కడుపులో ఉన్నప్పుడు ఇటువంటి పంచాయతీలు పెట్టాలంటే రియల్ ఇష్యూస్ను డైవర్ట్ చేసేందుకు ఇటువంటి అన్ని వీళ్ళు ముంగట తీసుకొస్తున్నారు. దాని నుంచి వ్యతిరేకత వచ్చే వరకు రేపు మా అసెంబ్లీలో కూర్చొని చర్చ చేసిన తర్వాతనే మేము దాన్ని డిసైడ్ చేస్తాము అని మళ్ళీ ఒక వెనుకకు పోయారు. సేమ్ ఈ పాట కూడా నువ్వు అట్లనే చెయ్యి. రేపు పొద్దుగాల తెలంగాణలో కూడా ఎక్కడ సావకుండా ఉండేటువంటి సాహిత్యం ఏదన్నా, తెలంగాణ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పేటువంటి సాహిత్యం వచ్చేటట్టుగా నీ పాలన అట్లా చేసుకుంటే జనం హర్షిస్తారు నిన్ను. నువ్వు ఏది చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట చేసినట్టు ఇవన్నీ పిచ్చి పనులు చేసుకుంటూ కూర్చోకని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
అందశ్రీ రాసిన పాటకి పెద్దగా గుర్తింపు లేదు, రాష్ట్ర గీతంగా పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చిన తర్వాత ఎందుకు కళాకారులు ఇలాంటి కాంట్రవర్సీస్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరమ్మా అనేది కాంగ్రెస్ వల్ల అవును, వాళ్ళకి ఉద్యమ సోయి లేదు కనుకనే. ఎందుకంటే జయ జయ తెలంగాణ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వచ్చింది కాదు. ఈ తెలంగాణ మూమెంట్లోనే పెద్ద పాపులర్ సాంగ్. అది ఉద్యమాలలో లేని వాళ్ళకు ఇది తెలియదు వాళ్ళకు. ఇప్పుడు నిన్న మొన్న ఇంటారు కదా వాళ్ళు, ఎందుకంటే ఉద్యమాలు లేరు. వాళ్ళు ఎంతసేపు ఢిల్లీ నుంచి ఇక్కడ తిరుగుడైనా, లేకపోతే చంద్రబాబు చుట్టూ తిరుగుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి చుట్టూ తిరుగుడా. వాళ్ళకి తెలంగాణ ఉద్యమం సోయి లేదు. తెలంగాణ పోరాటం జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చనిపోయి ఆ శవాల సాక్షిగా తెలంగాణ వచ్చింది, ఒత్తిడిలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు ఎవరు కూడా ఈ పాట తెలంగాణ లేదు, కేసీఆర్ పక్కకు పెట్టినాను కాదు. ఎస్, కేసీఆర్ ఉన్నప్పటికే తెలంగాణ ప్రజలు ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతం ఉంటే మంచిగా ఉండను. కానీ ఏ మీటింగ్లో అయినా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ప్రతి మీటింగ్లో వాడుకున్న వాళ్ళు ఇది. అందుకంటే ఆ ఉద్యమాలు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కడెక్కడైతే వేదికలో జరిగినాయో, ఎక్కడెక్కడైతే పోరాటాలు జరిగినాయో అక్కడ ఈ పాటను ప్రతి ఒక్కరు వల్లించారు, జనం కూడా వల్లించారు. కాబట్టే జనం కూడా వల్లించారు. కాబట్టే ఇది ప్రతి ఒక్కరు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు మీతో అనే కాంగ్రెస్ వాళ్ళకు అది ఏంటంటే టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడి ఉంటారు, లేదా నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఢిల్లీ బ్యాచ్ అయి ఉంటుంది. అయితే చంద్రబాబు బ్యాచ్, రాజశేఖర రెడ్డి బ్యాచ్, ఢిల్లీ బ్యాచ్ ఇటువంటి వాళ్ళకి మాత్రం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉద్యమాలల్లో లేని వాళ్ళకే తెలియదు. ఇప్పుడు పాపం ఈయన దగ్గర పోయి అడిగినాం అనుకో, రేవంత్ బయట చెప్తారు కావచ్చు, నేను అచ్చంపేట పులిబిడ్డ అది ఇది అని చెప్పాను. అవన్నీ ఉట్టి పిచ్చి మాటలు అవన్నీ. అది నిజంగా నువ్వు పోయి ఆ జంగల్లో ఉన్నటువంటి ఆ చెంచుల దగ్గర పోయి వాళ్ళ బతుకుల గురించి, లేకపోతే ఆదిలాబాద్ పోయి గోండీల బతుకుల గురించి నువ్వు పోయి వాళ్ళ గుడేలలో ఇక్కడ వండుకొని ఉంటే నీకు తెలుస్తుంది. మా సొంటలో పోయి మేము ఆ బతుకులు చూసినాం కాబట్టి మాకు ఆ మాట్లాడే రైట్ ఉంది, మాకు తెలుసు. తెలంగాణ జనానికి కూడా తెలుసు. కనుక వాళ్ళకు ఆ సోయి లేదు కాబట్టి ఆ సోయి లేని వాళ్ళు ఇటువంటి మాటలు చెప్తారు. కేసీఆర్ వచ్చినప్పుడు పెట్టలేదు, అదే పెట్టలేదు, ఆయన పెట్టు, నువ్వు ఆ పాటనే జనానికి నేనే పరిచయం చేస్తున్నా అంటే ఎట్లా? అట్లా కాదు కదా. ఆల్రెడీ జనం లోపల ఈ పాటలుగా చాలా సాహిత్యం జనం లోపల, జనం కూడా పాడి వినిపిస్తారు. మీకు మీరు ఎవరైనా మైక్ పెట్టారు తెలంగాణ ప్రాంతాల ఊర్లోకి పోతే జయ జయ తెలంగాణ సగం పాటనన్నా పాడి వినిపిస్తారు. దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.